కిషన్ రెడ్డి ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడుగుదాం. కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా మీరు బాధ్యత స్వీకరించారు. వాట్ ఈజ్ యువర్ టార్గెట్, ఇమీడియట్ యాక్షన్ ప్లాన్? ఇమీడియట్గా ఈరోజు వచ్చే వారం రోజుల పాటు గనులు అండ్ బొగ్గు ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూర్చొని మాట్లాడి శాఖ గురించి అవగాహన చేసుకున్న తర్వాత ఎజెండా ఏంటి, ఇప్పటికే ప్రధానమంత్రి గారు ఒక 100 రోజుల ఎజెండా, 5 years ఎజెండా, 2047 ఎజెండా, 3 రకాల ఎజెండాలు కొంచెం సెట్ చేసి పెట్టారు. అవన్నీ నేను ఇంకా చదవాలి. ఇప్పుడే జస్ట్ ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొంత ఏ రకంగా ఎజెండా పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఒకటే, దేశంలో ఈ ఖనిజ సంపద ఎత్తునదో ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అనేక వస్తువులు మనము రా మెటీరియల్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించి మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద బయటికి తీసి దేశంలో మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. అదేవిధంగా బొగ్గును కూడా చాలా పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని కూడా తగ్గించి మన డొమెస్టిక్, మన దేశంలోనే బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో చాలా డిమాండ్ పెరుగుతుంది. విద్యుత్తు లేకుండా ఈరోజు ఏ ఇల్లు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ ఏది కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. విద్యుత్తు కావాలి అంటే ఈరోజు మనకు ప్రధానంగా బొగ్గు కావాలి. ఆ బొగ్గును మనము మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ బొగ్గు స్టాక్ నిల్వలు తగ్గినట్లయితే దేశమంతా అంధకారం అవుతా అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి హాస్పిటల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అనేక రకాలు. ఈవెన్ ఒక మంచి సాధారణ వ్యక్తి ఇంట్లో లైట్ కానీ ఒక సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలన్నా కూడా విద్యుత్ కావాలి. కాబట్టి దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఇంకా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనకు ఒక 100 రోజుల వరకు ఇబ్బంది లేకుండా మన కోల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వద్ద కానీ, విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థల దగ్గర కానీ 100 రోజులకు సంబంధించిన డిపాజిట్స్ మనము పెట్టుకోవాలా అనేటువంటి ఈ రకంగా అనేక రకాల ఎజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా నేను ఇంకా ఫస్ట్ డే, నేను ఈ శాఖకు ఏ రకమైనటువంటి అవగాహన లేదు, ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది. మాకు సంబంధించినటువంటి అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి, ఇంకా అనేక కొత్త సంస్థలు పెడుతున్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఒక కొత్తది మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా కొన్ని రోజులలో మీకు అన్ని వివరాలు చెప్తాను. దేశవ్యాప్తంగా 100% విద్యుదీకరణ అనేది ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి 100% గ్రామాలకు కూడా ఇప్పుడు 100% విద్యుత్తులు ఇవ్వాలి అని ఒక టార్గెట్తో ప్రధానమంత్రి ముందుకెళ్తున్నారు. మరి ఆ మేరకు మీ శాఖ నుంచి ఎలాంటి సహకారం ఉండదు? దాంట్లో ఇప్పటికే ఏవైతే ఏజెన్సీ ఏరియాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, అడవుల్లో చిన్న చిన్న హౌజెస్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా విద్యుత్ పెట్టేటి ప్రధానమంత్రి జనమన్ అనే స్కీమ్ కింద సుమారు 24,000 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, లంబాడి తండలో కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానికి ఒకటే, విద్యుత్తు ఉంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, విద్యుత్తు లేకపోతే కష్టం. కాబట్టి ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కావాల్సినటువంటి రా మెటీరియల్ మాకు కోలు. కాబట్టి ఆ కోలును ఎంత ఉత్పత్తి చేసుకుంటే అంత మంచిది. 2, విదేశాల నుంచి తెచ్చే దిగుమతి కోల్ ఇంపోర్ట్ తగ్గించాలి, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఇదే మేజర్ ఎజెండా. ఇక మోడీ గారి క్యాబినెట్లో మీరు 2వ కేంద్ర మంత్రి, అందులోనూ ఈసారి చాలా కీలకమైన 2 శాఖలు మీకు ఇచ్చారు, కోల్ అండ్ మైన్స్. కిషన్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల విషయం? తప్పకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో కూడా నేను గత 5 సంవత్సరాలు కూడా ఏ అవసరం ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి అనేక విషయాలు ముందుకు వచ్చి చేశాను. ఉదాహరణకు తెలంగాణ విషయంలో నేను గత కాన్సన్ట్రేషన్ చేశాను. లాస్ట్ 10 years ఒక 10 lakhs crores కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు పెట్టడం జరిగింది. అవి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాజెక్టులు కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇదే స్పీడ్తో మా యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కూడా అన్ని రకాలుగా కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు సర్కార్లో ఉన్నారు, అక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధికరమైన ప్రాజెక్టు ముందుకు వెళ్ళగలుగుతారు. కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా గత 10 సంవత్సరాలుగా
అవి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, అనేక రకాల రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, చాలా ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేకమైనటువంటి సంస్థలు ప్రారంభించాము. ఇంకేమైనా అరకొర మిగిలిపోతే కూడా అవన్నీ కూడా చేస్తాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రం మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మీరు ఏమంటారు? ప్రభుత్వాన్ని సంకీర్ణ సర్కారు మీద ఒక ప్రధాన ప్రతిపక్షగా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి, తప్పలేదు. మేమేదైనా తప్పు చేస్తే మాట్లాడాలి, కానీ వేగ్గా ఆధారరహితంగా అబద్ధాలు మాట్లాడితే అది న్యాయం కాదు. ఉదాహరణకు రిజర్వేషన్ తొలగిస్తారని మాట్లాడతాం. ఇట్లా ఇప్పుడు మేము అడుగుతాం, ఇప్పుడు మేము 5 సంవత్సరాల తర్వాత అడుగుతాను నెక్స్ట్ ఇయర్. ఆ రోజు నువ్వు రిజర్వేషన్ తొలగిస్తా ఉన్నావు కదా, 5 సంవత్సరాలు తొలగించలేదు కదా, మరి ఈరోజు రాష్ట్రపతి వారి ముందు ముక్కును ఎలాగ రాస్తామని అడుగుతాం. కాబట్టి మాట్లాడాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయింది, అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ దిశలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి, తప్పులేదు. మాది పొరపాటు చేస్తే లేవనెత్తాలి, తప్పు కూడా కాదు. ఎందుకు లేవనెత్తాలి? మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు, విమర్శించు, కానీ నిర్మాణాత్మకంగా ఉండాలి విమర్శ. ఇప్పుడు మూడోసారి మీకు అధికారం ఇచ్చారు కేంద్రంలో, 2 సార్లు చేశారు, మూడోసారి హై ఎక్స్పెక్టేషన్స్ కేంద్రం మీద. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వగలిగించారా? మేము చెప్పాను కదా, సంకల్ప పత్రం పెడితే ఏం చేసామో చెప్తాము, అవి చేస్తాం. తప్పు మేనిఫెస్టో ప్రజలకు అదే సంకల్పత్రం, మేనిఫెస్టో అన్నమాట. సంకల్ప పత్రం ఇచ్చాము, అందులో ఉన్నటువంటి తూచా తప్పకుండా 100% చేస్తాం. ఇది పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి విషయంలో కృషి చేస్తాం, అలాగే తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.